లోక్సభ స్థానాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు కేంద్రం సమాచారం అందించింది. ఇందులో లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 16 2 బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. 2 బిల్లులపై ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమాచారం ఇచ్చింది. 2 బిల్లుల కాపీలను ఎంపీలకు పంపింది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం 815 వరకు ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక లోక్సభ స్థానాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను అయితే 850కి పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోక్సభ స్థానాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ అనేది 2026లో జరగాలి అంటే సమయం ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఎంపీలందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. ఏదైతే 2026లో అంటే ఈ ఏడాది జరగబోయే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో పార్లమెంటు స్థానాలను పెంచాల్సి ఉంటుంది. ఏదైతే మనకి జనాభా పెరుగుతూ వస్తుంది, సో జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు ఉండాలి. సో అది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక నిర్ణయం గతంలోనే జరగడం జరిగింది ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ సంబంధించి. ఇందుకు ఒక డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ మొత్తంగా పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఒక్కో పార్లమెంట్ స్థానాల్లో ఎంత జనాభా ఉండాలి అన్న ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు దాని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఈ ప్రాసెస్ జరగాలంటే కనుక ముందుగా రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ముందుగా ఎంపీలకు అందరూ కూడా సమాచారం అందించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ లో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా 850కి పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అంటే దీని ప్రకారం చూసుకుంటే కనుక అందులో కేంద్ర పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర పాలిత రాష్ట్రాల్లో 35 ఎంపీ స్థానాలు, అదేవిధంగా మిగతా 25 రాష్ట్రాలకు సంబంధించి 815 స్థానాలు ఉండబోతున్నాయి. అయితే ఈ ప్రాసెస్ కి సంబంధించి చూసుకుంటే కనుక దీని మీద దేశవ్యాప్తంగా ఎన్డీఏ పక్షాలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నప్పటికీ ఎన్డీఏతర పక్షాలు ఏదైతే ఇండియా కూటమి ఏదైతుందో వాళ్ళు ఆ పార్టీలు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ విభజీకరణ అనేది సైనికంగా లేదు అని చెప్పేసి పదే పదే వాళ్ళు విమర్శలు గుర్తిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా కేవలం దీని మీదనే మాట్లాడడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్న ఈ పునర్విభజీకరణ ప్రాసెస్ ఉందో అది పూర్తిగా నార్త్ వాళ్ళకి అంటే ఉత్తరాది భారతానికి ఫేవర్ చేసేదిగా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక పూర్తి స్థాయిలో ఇక దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగబోతుంది ఈ విభజీకరణ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఉదాహరణగా ఒక ఉత్తరప్రదేశ్ తీసుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 80 పార్లమెంట్ స్థానాలు అనేది చాలా పెద్ద రాష్ట్రం. అది 80 పార్లమెంట్ స్థానాలు కాస్త అది 120 నుంచి 125 వరకు పెరిగే అవకాశం ఉంది ఈ డీలిమిటేషన్ వల్ల. అలా చూసుకుంటూ పోతే ఉత్తర భారతంలో గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే కనుక ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో అవి ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే ఎక్కువ స్థానాలు అటువైపుకి వెళ్ళిపోవడం వల్ల తక్కువ స్థానాలు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, పక్కన తెలంగాణ తీసుకున్నా, ఒరిస్సా తీసుకున్నా, కేరళ తీసుకున్నా, ఈ 4 చిన్న రాష్ట్రాల వల్ల ప్రాసెస్ ఇక్కడ పునర్విభజీకరణ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ఎఫెక్ట్ పడకూడదు. ఎందుకంటే 50% మాత్రమే పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50% లాగా చూసుకుంటే కనుక
ఇక్కడ అంతా కూడా ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, ఆ పార్లమెంట్ స్థానాలు అందులో 50% మాత్రం పెరగబోతుంది. అంటే ఒరిస్సా ఎంత చిన్న రాష్ట్రము, కేరళ ఎంత చిన్న రాష్ట్రము. సో ఇక్కడ మనకు వచ్చే లబ్ధి అనేది పెద్దగా ఏమీ లేదు. ఉత్తర భారతానికి సంబంధించి అంత పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్, మనకి బీహారు, ఉత్తరప్రదేశ్ ఇలా ఈ ప్రాంతాలకన్నిటికి కూడా 50% పెరుగుదలంటే చాలా ఎక్కువ సీట్లు. అంటే మనకు వచ్చే దాంట్లో 60 to 70% కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్ళిపోతాయి. తద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రమేయము అసలు ప్రాధాన్యత అనేది చాలా తక్కువగా ఉండబోతుంది అనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన మాటలు బట్టి తెలుస్తుంది. అందుకోసమే ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళి దీని మీద ఒక ప్రోగ్రామ్ కూడా చేపట్టాలని ఆలోచన చేశారు. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రాసెస్ సంబంధించి కమిషన్ ఏదైతుందో కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మనం నిర్ణయించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల బాగుపడేది, లబ్ధి పొందేది ఉత్తర భారతమే. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి పెద్ద రాష్ట్రాలు అటువైపు ఉన్నాయి కాబట్టి పెద్ద రాష్ట్రాలకి ఎంపీల స్థానం పెరగబోతుంది. రేపు అంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ తర్వాత మొత్తం స్థానాలన్నీ వాళ్ళకే వస్తాయి కాబట్టి ఎప్పటికీ కూడా వాళ్ళే ఎక్కువగా ప్రధానమంత్రి పోస్టులో, ప్రధానమంత్రి సీట్లో, ప్రధాన మా మంత్రివర్గంలో కూడా ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అంతా కూడా మనకి చూసుకుంటే కనుక ఉత్తర భారతము, దక్షిణ భారతం అనే విధంగా ఒక డివిజన్ వచ్చే ప్రమాదం కూడా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో ఉంది. అందుకోసం హైబ్రిడ్ పద్ధతిని చేపట్టాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనలో ఏవైతే తక్కువ రాష్ట్రాలు ఉన్నాయో, చిన్న రాష్ట్రాలు ఉన్నాయో, చిన్న రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు కేటాయించి పెద్ద రాష్ట్రాలకు తక్కువ స్థానాలు కేటాయించాలన్నది రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ ప్రాసెస్ ని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా, ఏదైతే చెప్పిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటుందా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కి అన్ని పార్టీలు కూడా, ఇది ఎన్డీఏ పక్షాలు మనకి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ పక్షాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మద్దతు తెలిపాయి. కానీ అంతర్గతంగా కొన్ని పార్టీలు ఎన్డీఏ పక్షంలోనే కొన్ని పార్టీలు కూడా దీనికి సంబంధించి కాస్త అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఎన్డీఏ పక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న ప్రాసెస్ కాలంలో ఇప్పుడు మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలంటే అంతకు ముందుగా డీలిమిటేషన్ ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బహుశా దీనికి సంబంధించి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించి దీనికి సంబంధించి బిల్లును ఓకే చేయించుకొని ప్లస్ రెండు ఉభయ సభల్లో కూడా పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి దగ్గర పంపించి అక్కడ రాష్ట్రపతితో ఓకే చేసుకుని గెజిట్ రిలీజ్ చేయాలి. ఆ తర్వాతనే ఉమెన్ బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మీద దృష్టి సారించింది. బహుశా దీనికి సంబంధించి అభ్యంతరాలు స్వీకరిస్తుందా లేదా, ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.